చాలా సంతోషం. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి చూద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. కొద్దిసేపు మనం దేవుని మాటలను ధ్యానం చేద్దాం. చూడండి, ఈ విశ్వంలో ఏ వస్తువునైనా మీరు పరిశీలనగా చూడండి. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు అయినా, ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఏ జీవరాశి అయినా మీరు చూడండి, ఏది కూడా దేవుని పోలికలో సృష్టింపబడలేదు. ఏదైనా చూడండి, మీరు ఆకాశంలో ఎగిరే పక్షిని గమనించండి, భూమి మీద పాకే పురుగులను పరిశీలన చేయండి, సముద్రంలో ఉన్న జీవరాశులను పరిశీలన చేయండి, భూమి మీద ఉన్న జంతువులను పరిశీలన చేయండి, దేన్నైనా పరిశీలన చేయండి. దేవుడు దేనిని కూడా తన పోలికలో తన స్వరూపంలో చేయలేదు. కానీ కేవలం మానవుణ్ణి మాత్రమే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నిర్మించుకున్నాడు అన్నమాట. మనది ఎవరి పోలిక చెప్పండి? దేవుని పోలిక. మనది ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. మన తప్ప దేవుని పోలికలో స్వరూపంలో సృష్టింపబడిన వస్తువు విశ్వంలో ఏదైనా ఉందా? ఏదీ లేదు. మనము మాత్రమే ఎంతో ఏది కోరి ఎన్నో కోట్ల సంవత్సరాల ప్రణాళిక అన్నమాట నువ్వు నేను పుట్టటం, మన తల్లి గర్భంలో ఈ తరంలో జన్మించటం. దేవుడు భూమికి పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఫలానా తరంలో, ఫలానా గ్రామంలో, ఫలాని తల్లిదండ్రులకి ఫలానా వాడు పుట్టాలి అని దేవుడు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? భూమి పుట్టక ముందే నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మనం అందరం పుట్టుకొస్తున్నాము. మన అందరిది దేవుని పోలిక, దేవుని స్వరూపం. బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట చాలా క్లియర్ గా ఉంది అన్నమాట. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమన్నాడు. చూసారా? మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేద్దాం. మనది దేవుని పోలిక. చెప్పండి, మనది ఎవరి పోలిక? అప్పుడు మరి దేవుని ఎవరి పోలిక? మన పోలిక ఏమి ఉంటుంది కదా. మరి ఆయన పోలికలో స్వరూపంలో మనం సృష్టించాడంటే మరి ఆయన పోలిక స్వరూపము మన పోలికే ఉంటుంది కదా. ఈ మాట కూడా సేమ్ ఇదే రిఫరెన్స్. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయమే 26వ వచనమే సేమ్. చూడండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చదివి సహాయం చేయండి ఎవరన్నా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం ఆదికాండం 1:26 ఉన్నట్టుగానే యెహెజ్కేలు 1:26. కనబడేను నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. యెహెజ్కేలుకు ఒక దర్శనం కలిగింది, దేవ దర్శనం. ఆ దర్శనంలో దేవుడిని చూశాడు. మహాసింహాసనం ఉంది. ఆ సింహాసనం పైన తేజో మండలం ఉంది. ఆ సింహాసనం పైన కూర్చున్న వ్యక్తికి ఏ స్వరూపం ఉందో తెలుసా? ఏ రూపం ఉంది? నరస్వరూపియగు ఒకడు దాని మీద సింహాసనం. అంటే దేవుని ఎవరి స్వరూపం? నరుని స్వరూపం. నరునిది ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఆయన పోలికలో మనం, మన పోలికలో ఆయన. దేవుని పోలికలో నరుడు, నర స్వరూపియకు దేవుడు. చక్కగా సరిపోయింది కదా. ఆయన పోలికలో మనం ఉన్నాం, మన పోలికలో ఆయన ఉన్నట్టే కదా. కాబట్టి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుణ్ణి చేశాడు. చేసిన తర్వాత ఆయనకు కావలసిన సమస్తమును అడగక ముందే అన్ని ఇచ్చిన దేవుడు అన్నమాట. అన్ని, ఏదైనా తోట, అందులో ఫలాలు, వృక్షాలు, జంతువులు, పక్షులు, ఏవేవి, గాలి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కావలసినవన్నీ తయారు చేసిన తర్వాత, సృష్టించిన తర్వాత 6వ దినాన మనిషిని సృష్టించి ఒక తోట వేసి ఆ తోటలో మనిషిని పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం చేశాడంటే దేవుడు, ఇగో మీ కంటి ముందు కనిపిస్తున్నటువంటి అన్ని ఫలాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా అభ్యంతరం లేకుండా హ్యాపీగా తినేసేయండి. కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది కదా, దాని ఫలాలు మాత్రం తినొద్దన్నాడు. ఎంత మంచి అవకాశం అండి. ఒకవేళ దీనికి రివర్స్ లో జరిగి ఉంటే ఈ ఒక్క చెట్టుదే తినండి, మిగతా ఏది ముట్టుకోవద్దంటే ఇన్ని రంగురంగుల ఫలాలు ఉండగా ఒకటే తినాలా అని బాధపడ్డారంటే అర్థం ఉంది. అసలు అన్ని తినండి, ఒకటి మాత్రమే తినొద్దు అన్నాడు. కానీ ఏం చేశారు తెలుసా? ఆ ఒకటే తిన్నారు. ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉండేది.
ఎంత దురాశ అండి అసలు ఇది. దేవుడు అన్ని తినండి అన్నాడు. ఇంకో విషయం తెలుసా, అక్కడ అసలు భయం కలగాలి తింటే. ఏమని? అది తిన్న దినాన మీరు చచ్చిపోతారంటే భయం ఉండాలి వద్దా? ఇప్పుడు డాక్టర్ గారు మీకు క్యాన్సర్, ఒక వ్యక్తికి క్యాన్సర్ వ్యాధి ఉందనుకోండి, లేకపోతే ఒక వ్యక్తికి భయంకరమైనటువంటి దీర్ఘకాలికమైన వ్యాధి ఉంది, ఫలానా గోంగూర తిన్న నాడు నువ్వు చచ్చిపోతావని డాక్టర్ గారు చెప్పారనుకో, జీవితంలో గోంగూర జోలికి వెళ్తారు? అసలు కిలోమీటర్ దూరంలో ఉంటాం మనం గోంగూర అక్కడ వాసన పెడితే. ఎందుకని? అదే లాస్ట్ రోజుకి నీకు గోంగూర తిన్నావంటే డబ్బుకేసుకోవటమే. అవునా కదా? ఎంత భయం ఉంటుంది. డాక్టర్ గారు చెప్పింది ఎంత భయపడితే, మరి ఈ పండు తిన్న దినాన మీరు చచ్చిపోతారు కాబట్టి ఇది తినొద్దు అంటే ఎంత భయం ఉండాలి చెప్పండి. నువ్వు తినటానికి ఎన్ని లేవు, నీ ఇష్టం, పొద్దు గుక్కలు ఆ చెట్టుకి ఏడబడి తినొచ్చు. అయినా సరే చెప్పుడు మాటలు విని అపవాది అపరిచితుడు ఒకడు వచ్చి, ఎప్పుడు చూడనటువంటి వ్యక్తి వచ్చి, అంత వద్దుదే. ఇప్పుడు డాక్టర్ గారు మనకు చెప్పేసిన తర్వాత ఎవడు చెప్పిన అంటాం మనం? పక్కింటి ఆవిడ వచ్చి నువ్వు గోంగూర తిని ఏం పాడు, ఈ డాక్టర్ పని పాట ఉంటుంది, ఊరిని అట్టాగే చెప్తారు, నువ్వు తినేసి అంటే తింటావా? కానీ అపవాది వచ్చి, ఏం కాదు మీరు చావనే చావురు తినేసేయంటే భయము భక్తి ఏమీ లేకుండా వెంటనే మీద పడి తినేశారు అనమాట. ఎప్పుడైతే తినేశారో అప్పుడు వారిలోకి పాపం అనేది వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో మరణం కూడా ప్రవేశించింది, మరణం కూడా వచ్చేసింది. ముందు దురాశ, ఇన్ని ఫలాలు ఉండగా ఆ ఫలాలను తినాలి అనుకోవటం దురాశ. దురాశ ద్వారా ఏమొచ్చింది తెలుసా? పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది తెలుసా? మరణం తెలిసింది. మనకు తెలిసిందే యాకోబు పత్రిక 1వ అధ్యాయం, ఒకసారి చూద్దాం అది కూడా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం 12వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 1:15లో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం. దురాశ ద్వారా పాపం, పాపం ద్వారా మరణం. ఆదాము హవ్వలకు వచ్చేసింది. దురాశ కలిగింది ముందు, ఆ పండు తినాలని, పాపులయ్యారు, మరణం వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మానవ జాతి మొత్తం ఆ ఒక్కరి నుంచే పుట్టింది కాబట్టి, ఆ మొదటి ఆదాము హవ్వ నుంచే, ఆ మొదటి దంపతుల నుంచే, ఆది దంపతుల నుంచే మానవ జాతి అంతా ఉద్భవించింది, పుట్టుకొచ్చారు కాబట్టి వారి నుండి మనకు కూడా వంశపార్యపరంగా ఈ రెండు వచ్చేసినాయి. పాపం వచ్చింది, మరణం వచ్చింది. దురాశ ద్వారా పాపం వచ్చింది, మరణం వచ్చింది వాళ్ళకి, వాళ్ళ నుంచి మనకు కూడా పాపం వచ్చింది, మరణం వచ్చింది. సాతాను ఎప్పుడైనా సరే మంచి చేయటం వాడి స్వభావానికి విరుద్ధం. సాతాను ఎప్పుడైనా మంచి సలహా ఇస్తాడనుకోవటం పప్పులో కాలేసినట్టే. సాతాను మంచి చేయడు, మంచి ఆలోచన ఇవ్వడు. వాడు చెడ్డ ఆలోచన ఇవ్వటమే వాడి పని, చెడగొట్టడమే వాడి పని, పాడు చేయటమే వాడి పని, నాశనం చేయటమే వాడి పని, దేవుడి నుంచి దూరం చేయటమే వాడి పని. వాడి పనల్లా చెడగొట్టడమే. ఎందుకంటే అదే వాడి స్వభావం. దేవుడు మంచి చేయటం ఎలాగా దేవుని స్వభావమో, ప్రేమించడం ఎలాగ దేవుని స్వభావమో, న్యాయం చేయటం దేవుని స్వభావం, సహజ సిద్ధమైన స్వభావం దేవునికి ఎలాగుందో, తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయడని 1 తిమోతి పత్రిక 2:13 మీరు ఇంటికి చదివితే ఉంటది. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. దేవుడు అబద్ధం ఆడనేరడు. మాట్లాడా? చాలా మంది, ఒక ఆయన, దేవునికి సమస్తము సాధ్యమేనండి, దేవుడు ఏదైనా చేయగలడు అంటే, నేను ఆ రోజు ఏం చెప్పానంటే, దేవుడు చేయలేని కొన్ని ఉన్నాయని చెప్తే, ఏంటి ఇది చాలా అబద్ధమైన బాధ, ఇది దేవుడు చేయలేని ఉన్నాయా? అసలు దేవుడు చేయలేనిది ఏంటి? దేవునికి సమస్తము సాధ్యం. ఇదేంటి అబద్ధమైన బోధ? ఎట్లా పాస్టర్ గారు చెప్పండి, అసలు దీన్ని తేల్చాలి మీరు. దేవుడు చేయలేని ఉంటాయి, ఎంత అవమానం అసలు. దేవుడు చేయలేకపోవడం ఏంటంటే, నేను చెప్పాను దేవుడు అబద్ధం ఆడడు. పోనీ ఆడమని చెప్పాను. అవును ఆడ అన్నాడు. దేవుడు పాపం చేయడు, దేవుడు దొంగతనం చేయడు, దేవుడు అబద్ధ సాక్ష్యం చెప్పడు. కొన్ని చెప్పిస్తావు నువ్వేమన్నా చెప్పి నేను చెప్పడం అవునా? మరి అది దేవుడు చేయలేని ఉన్నాయి కదా. మరి చేయలేకపోవటం మరి ఆయన చేతగాని తనవా అంటే అది కాదు, ఆయన గొప్పతనం. పాపం ఎన్నటికీ చేయలేకపోవటం ఆయన గొప్పతనం, అబద్ధం ఎన్నటికీ ఆడలేకపోవడం ఆయన గొప్పతనం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఆయన ఏది చేయడు. సాతాను లక్షణం కూడా ఏంటో తెలుసా? సాతాను స్వభావం చెడగొట్టడం,
చెడు చేయటం, నాశనం చేయటం, అబద్ధం చేయటం, హత్య చేయటం. ఇదే వాడి పని. ముందు వాడు అనుకున్నది జరిగిపోయింది కదా, పండు తినిపించాలనుకున్నాడు. తినిపించేసిన తర్వాత పత్తా లేకుండా వారిపోయాడు. అక్కడ లేడు, అసలు అడ్రస్ లేడు. చెడగొట్టేశాడు అవ్వని ఆదామని. మరి చెడగొట్టేసినప్పుడు మంచి తెలివి ఒక చిట్కా చెప్పాలిగా, ఒక మంచి సలహా ఇవ్వాలిగా. వీళ్ళకి శరీరం మీద బట్టలు లేవు, సిగ్గుపడుతున్నారు ఒకరినొకడు చూసి. అప్పుడు ఏం చేశారు? యేసుప్రభు దేవుడు వచ్చిన తర్వాత వీళ్ళు చెట్టు చాటున దాక్కున్నారు. మరి చెడగొట్టినోడు బట్టలు ఇచ్చైనా పోవచ్చుగా. ఏమంటే బట్టలైనా ఇవ్వాలిగా కనీసం. నీ మాట విన్నారు కదా పాపం వాళ్ళు. బట్టలు మంచి చేయటం వాడి వల్ల కాదు, చేయడు వాడు. చెడగొట్టేసి వెళ్ళిపోయాడు. ఇందులో బట్టలు లేవు. దేవుడు వచ్చాడు, వచ్చి చూస్తే కనపట్లేదు. దేవుడు ప్రతి చల్లపూట వేళ వాళ్ళతో మాట్లాడటానికి వచ్చేవాడు. ఒకసారి చూడండి, ఆదికాండంలోనే 3వ అధ్యాయము చూడండి, 8వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము. చల్లపూట ఆదామును వచ్చేసారా? చల్లపూట వేళ దేవుడు వారి ఎద్దుకు వచ్చి ముచ్చటించి పరలోకానికి వెళ్ళిపోయేవాడు అన్నమాట. ఎంత గొప్ప సాన్నిహిత్యం, ఇంటిమసీ ఉందో తెలుసా వాళ్ళ మధ్యలో. దేవునికి నరులకు మధ్యలో ఎంత గొప్ప బంధం ఉందో తెలుసా అంటే ఏదేను తోటలో దేవాది దేవుడు సింహాసనాన్ని దేవదూతలు విడిచిపెట్టి వచ్చి ఏదేను తోటలో ఉన్నటువంటి నరుల దగ్గరికి వచ్చి వ్యవహారం మాట్లాడి, ముచ్చట్లు మాట్లాడి, చెప్పుకొని చల్లపూట వెళ్ళిపోయేవాడు. అంత గొప్ప సన్నిహిత్యం ఉండేది, అంత గొప్ప ప్రేమ వారి మీద ఉండేది. వాడు పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, న్యాయవంతులుగా చేశాడు, యథార్థవంతులుగా మానవులు చేశాడు ఆయన. వారిలో అసలు పాపం అనేదే లేదు, సిగ్గు అనేదే లేదు. ఎంత చక్కగా పరలోకం, భూమి మీద పరలోకం ఉన్నట్టుగా వాళ్ళ జీవితాలు ఉండేవి. ఎప్పుడైతే దయ్యం మాట విన్నారో, అపవాది మాట విన్నారో, అప్పుడు పరిశుద్ధత పోయి ఏమొచ్చిందో తెలుసా? పాపం వచ్చేసింది. యథార్థత పోయి ఏమొచ్చేసిందో తెలుసా? శాపం వచ్చేసింది. వెలుగు పోయి ఏమొచ్చేసిందో తెలుసా? చీకటి వచ్చేసింది. వెలుగు పోయి చీకటి వచ్చేసింది. యథార్థత పోయి శాపం వచ్చేసింది. మరణము, అమరత్వము పోయి మరణం వచ్చేసింది. అప్పుడు అసలు మరణం అనేదే లేదు. కొంతమంది అంటుంటారు పుట్టుట గిట్టుట కొరకే అంటారు. ఎవరు చెప్తారు? పుట్టుట గిట్టుట కొరకు కాదు. దేవుడు అసలు చావు అనేదే లేదు దేవుని ప్రణాళికలో. మానవుడు చేసిన పాపాన్ని బట్టి మధ్యలో వచ్చింది. నువ్వు చావటానికి కాదు దేవుడు అసలు చేసింది. మానవుడే కొనేది పుట్టుట చచ్చుట కొరకు కాదు, పుట్టుట గిట్టుట కోసం కాదు. అదొక శాపం. అయితే మానవుడు మహిమను కోల్పోయి దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని కూడా తెగదింపులు అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మానవుడిలో పాపం చోటు చేసుకుంటో, పాపాన్ని అసహించుకునే దేవుడు, పాపమునకు ఆయన ఎందుకు చోటు లేదన్నమాట, దుష్టత్వానికి ఆయన ఎందుకు చోటు లేదన్నమాట. పాపిని, ఆ పాపమును ద్వేషించే దేవుడు ఆయన క్యారెక్టర్కి విరుద్ధం. ఆయన తన పోలికలో, తన స్వరూపంలో పరిశుద్ధునిగా, నిర్దోషునిగా చేసుకుని వాళ్ళతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే, దేవుని మాట వినకుండా ఇంత ప్రేమ చూపించిన దేవుణ్ణి, ఆ జీవితాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి, ఆయన మాట వినకుండా అపరిచితుడు ఎవడో వచ్చి నువ్వు తిను పర్లేదని చెప్తే వాడు మాట వేసి పాపాన్ని కొని తెచ్చుకొని దేవునికి మనిషికి మధ్యలో ఉన్న సమాధానం బ్రేక్ అయిపోయింది. చీకటి అనేది లోపల ప్రవేశించింది. మానవుడు చీకటి అయిపోయాడు. కాబట్టి చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి, చక్కని మాట ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయంగా రక్షింపబడుతుంది. ఏలయనగా శత్రువులమై ఉండగా మనం దేవునికి ఏమైపోయాం తెలుసా? శత్రువులు. దేవుని పిల్లలుగా బ్రతకాల్సిన మానవ జాతి పాపము చేసి శాపము కొని తెచ్చుకొని, మరణాన్ని కొని తెచ్చుకొని దేవునికి శత్రువులు అయిపోయారండి. దేవునికి శత్రువులే కాదు, చీకటి అయిపోయారు. మానవ బ్రతుకులు ఏమైపోయినాయి? చీకటికి. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉంది చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. చూసారా? పూర్వం మీరు ఏమైనారు? యేసయ్యలోనికి రాకముందు మన బ్రతుకులేంటి? చీకటి. ఎలా ప్రవేశించింది ఈ చీకటి? ఆదాము ద్వారా ప్రవేశించింది. పూర్వము చీకటి అయి ఉన్నారు మీరు, పూర్వము శత్రువులు అయి ఉన్నారు మీరు దేవునికి.
ఇంకోటి తెలుసా, అసలు దేవుని పిల్లలు కాస్త దయ్యం పిల్లలు అయిపోయారు, అపవాది పిల్లలుగా మారిపోయారు. దేవుడు ఎన్ని ఆశలతో మానవుని సృష్టించాడంటే, కోట్ల సంవత్సరాల ప్రణాళిక అయింది, మొత్తం దెబ్బతీసేశాడు మానవుడు. దేవుడు గంపడంత ఆశలతో మానవ జాతిని సృష్టిస్తే ఆయన ఆశల మీద నీళ్లు చల్లాడు. పాపం కొని తెచ్చుకున్నాడు. ఎవడో అపరిచితుడు చెప్తే ఆ మాట విన్నాడు. దేవుడిని నమ్మలేదు మనిషి. పాపం కొని తెచ్చుకున్నాడు, శాపం కొని తెచ్చుకున్నాడు, శత్రువు అయిపోయాడు. దేవుడికే శత్రువు అయిపోతే ఇంకేముందా? చీకటి అయిపోయాడు. దేవునికి శత్రువు అయిపోయి, దేవునికి చీకటి అయిపోయి, చివరికి అపవాది పిల్లలుగా మారిపోయారని బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారే డైరెక్ట్ చెప్పాడు. డైరెక్ట్ స్టేట్మెంట్ యేసుప్రభు వారు చెప్పిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఏమంటున్నారంటే యేసుప్రభు వారు, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు ఎవరో తెలుసా? మీ తండ్రి ఎవరు? నేను కాదు, అపవాది మీ తండ్రి. మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుతున్నారు మీరు. ఆ దురాశే కదా పాపాన్ని తెచ్చింది, ఆ పాపం కదా మరణాన్ని తెచ్చింది. ఆ దురాశ ఎవడి ఆశది? దుష్టుని ఆశది. వాడి దురాశలు మీరు నెరవేరుస్తున్నారు. నేను చెప్పిన మాట ఎక్కడ అంటున్నారు మీరు? ఎప్పుడైతే ఆదాము పాపం చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నాడో, ఆదాము చూస్తున్న వాళ్ళందరూ తిరుగుబాటుదారులు అయిపోయారు, శత్రువులుగా మారిపోయారు, చీకటిగా మారిపోయారు, అపవిత్రులుగా మారిపోయారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు, అపవాది పిల్లలుగా బ్రతుకుతున్నారు. అపవాదికి ఏది ఇష్టమో అదే చేస్తున్నారు భూమి మీద. మానవ జాతి అంత కొద్ది రోజుల్లోనే పాపులుగా మారిపోయి పాపుల చేత భూగ్రహం అంతా నిండిపోయింది. మానవుడు ఇంకేం చేయలేని పరిస్థితి. వాడు దుష్టుడు చెడగొట్టి పక్కెళ్ళిపోయాడు. ఇంక ఈ మానవ జాతిని ఎవరు రక్షించాలి చెప్పండి? వీళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? ఇంకా చేతులు ఎత్తేసాడు మానవులందరూ, ఏ మార్గం లేదు, మరి ఎవరి ఎందు రక్షణ లేదు. ఇంకా మానవుడు చెడిపోయాడు, మానవుడు పాపి అయిపోయాడు, పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, శాపి అయిపోయాడు, చీకటి దూరింది, చేతులు ఎత్తేసాడు. ఇంకేం చేయలేని పరిస్థితిలో ఈ మానవ జాతి మొత్తం రోజు కొన్ని ఆత్మలు అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు దేవుడు? అందుకే దేవుడు మీకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. భగవద్గీత 4:8లో మాట ఏముంది కదా, అందరికి తెలిసిన మాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాని అర్థం ఏంటో తెలుసా? పరిత్రాణాయ సాధూనాం అంటే మంచి వారి కోసం, పవిత్రుల కోసం, వారిని రక్షించటానికి, అంటే మంచి వారిని కాపాడటానికి. మంచి వారిని ఏం చేయటానికి? వినాశాయ చతుష్కృతం అంటే దుష్టులను సంహరించటానికి. మంచి వారిని కాపాడటానికి, దుష్టులను సంహరించటానికి. ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును, సత్యమును రక్షించటానికి, స్థాపించటానికి. దేవుడు ప్రతి యుగములో మానవుడిగా అవతరించి పుడుతూ ఉంటాడు. ప్రతి యుగములో ఉన్నటువంటి మంచి వారిని కాపాడి చెడ్డవారిని సంహరించి ధర్మాన్ని స్థాపించడం కోసం దేవుడే అవతారం ఎత్తి ప్రతి యుగంలో మనిషిగా పుడతాడు అని నేను అన్నాను. సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలో ఆయన సంభవిస్తాడు. దేవుడు దుష్టులను సంహరించడానికి అసలు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. మంచి వారిని రక్షించడానికి అసలు ఆయన అవతరించవలసిన అవసరమే లేదు. ధర్మాన్ని కాపాడటానికి ఆయన దిగి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశ ప్రధాని గారు అక్కడ ప్రధాన పీఠం మీద కూర్చొని, ఢిల్లీలో కూర్చొని దేశం మొత్తాన్ని పరిపాలించి కంట్రోల్ చేస్తున్నారా లేదా? చేయట్లేదా? దేశం మొత్తాన్ని అక్కడే కూర్చొని పరిపాలిస్తున్నారా లేదా? ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులు మొత్తాన్ని, వాళ్ళందరూ దూతలు అనమాట. అతని కింద దూతలు అంటాడు. వీళ్ళందరినీ ఉపయోగించి ఎక్కడికక్కడ కట్టడి చేసి కంట్రోల్ చేస్తున్నారు లేదా? దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నారు లేదా?
ఏదైనా ఒక కుగ్రామంలో, చిన్న గ్రామంలో ఏదైనా గొడవ జరిగినా అక్కడ పోలీసు వ్యవస్థ ఉంది, అధికారులు ఉన్నారు, వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని కట్టడి చేస్తున్నారు లేదా? శిక్షిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు లేదా? అంటే ఒక మానవుడైన వ్యక్తి ఒక కేంద్రంలో కూర్చొని దేశం మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగినప్పుడు తన పవర్ను ఉపయోగించి శిక్షించేవాడిని శిక్షించటం, రక్షించేవాడిని రక్షించటం, సమస్తము చేయగలుగుతున్నప్పుడు విశ్వాన్ని సృష్టించిన దేవుడు తన దూతలు, కోట్ల మంది దూతలను ఉపయోగించి ఈ లోకంలో పంపించి దుష్టుని సంహరించలేడా? ఒక నిమిషం పని. మంచివాడిని కాపాడలేడా? ఒక నిమిషం పని. దానికి దేవుడు దిగి రావాల్సిన అవసరం అసలు లేనే లేదు. కానీ ఒకదాని కోసం దేవుడు దిగి రావాలి. అక్కడి నుంచి చేయటం సాధ్యపడని పని ఒకటి ఉంది. ఆయన అక్కడ నుండి సమస్తం చేయగలడు, కానీ ఒకటి మాత్రం చేయటానికి కుదరని పని. అదేంటో తెలుసా? మనలాంటి రక్త మాంసములు దేహాన్ని తాను కూడా ధరించుకొని మన అందరి కోసం ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చటానికి అక్కడుండి చేయటం కలవదది. అందుకే దేవుడే నరవతారం ఎత్తి ఈ లోకానికి రావటమే, పుట్టటమే ఏదైతుందో అదే క్రిస్మస్ అన్నమాట. దేవుడు ఎందుకు అవతరించవలసి వచ్చింది అని అంటే, దేవునికి సమస్తము సాధ్యమే. ఏ పనైనా అక్కడ నుండి చేయగలడు ఆయన, తన క్యాడర్ను ఉపయోగించి, తన పవర్ను ఉపయోగించి. కానీ ఇక్కడ మానవుడు తన స్వరూపంలో, తన పోలికలో పుట్టినటువంటి మనిషి పాపము చేసి పాపి అగ్నిగుండానికి వెళ్ళిపోతుంటే, వీడి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి అని అంటే వాడు ధరించుకున్నటువంటి దేహమునే ధరించుకొని పవిత్రమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తమును వాడి కోసం చిందించాలి. అలా చిందించాలంటే దేవుడే మనలాంటి రక్త మాంసాల దేహం ధరించుకోవడానికి అవతరించవలసి వచ్చింది. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి స్పష్టత అన్నమాట. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో. ఇదే క్రిస్మస్ అన్నమాట. దేవుడే నరవతారం ఎత్తి రక్త మాంసములలో పాలువాడవటమే క్రిస్మస్. రక్త మాంసములలో ఎందుకని పాల్గొనాలి? తన పిల్లలకు అదే ధరించుకున్నారు. రక్త మాంసాలు కలిగిన పిల్లల కోసం అదే పవిత్రమైన రక్తాన్ని చిందించడానికి దేవుడే నరవతారం ఎత్తి ఈ లోకానికి రావాల్సి వచ్చింది అన్నమాట. అలా వచ్చినటువంటి యేసు ప్రభు వారు తాను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, ఏ పాపం చేయని వాడిగా 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి మనందరి కోసం తన పవిత్రమైన రక్తమును కార్చి ఆ రక్తము చేత సంధి చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏంటి, దేనికి సంధి? సంధి ఎవరు గుర్తించుకుంటారో తెలుసా? ఇప్పుడు 2 దేశాలు సమాధానంగా ఉన్నాయనుకోండి, మిత్ర దేశం అనుకోండి, మన దేశం ఇంకో దేశం ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి అనుకోండి, ఏదైనా కార్యం చేయాల్సినప్పుడు వాళ్ళ మధ్యలో సంధి అవసరం లేదు. సంధి ఏ దేశాలు చేసుకుంటాయంటే శత్రు దేశాలు చేసుకుంటాయి. మన దేశానికి వేరే దేశానికి శత్రుత్వం ఉన్నప్పుడు ఏదైనా పని కోసం సంధి జరగాలి. ఒక మాట మీద ఒక ప్రతిజ్ఞ చేయడం, ఇదిగో మనం ఇప్పటి నుంచి ఇలా ఉండటానికి వీల్లేదు, మనం ఇద్దరం భాయి, మనం ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం, మీ దేశానికి మా రావటం, మా దేశానికి మీరు రావటం, మీ వస్తువులు మేము కొంటాం, మా వస్తువులు మీరు కొంటాం, మనలో యుద్ధాలు ఏం జరగకూడదు అని ఒక సంధి చేసుకుంటారు. సంధి శత్రువుల మధ్యలో జరిగింది, మిత్రుల మధ్యలో సంధి ఉండదు. యేసు ప్రభువారు రక్తాన్ని కార్చి సంధి ఎందుకు చేశారంటే, మనం అందరం శత్రువులు అయిపోయాం దేవునికి. మనం శత్రువులుగా మారిపోయాం. మనం అంతా చీకటి ప్రవేశించింది, దూరస్తులు అయిపోయామంట. మనం దేవునికి ఏమైపోయాం? మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. మనం కొలసీ పత్రిక 1:21. మరియు గత కాలమందు దేవునికి ఏమంటాం మనం? దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ఎవరికి సమాధానం? మానవ జాతికి దేవునికి మధ్యలో సమాధానం ఏర్పడింది. ఇప్పుడు
దేని ద్వారాగా? ఆయన రక్తమును కార్చడం ద్వారాగా సంధి జరిగింది. ఇప్పుడు దేవునికి దూరస్థులం అయిపోయాం మనం, దేవునికి శత్రువులు అయిపోయాం మనం. మరి దూరస్తులుగా శత్రువులుగా ఉండి దేవుని ప్రేమను కోల్పోయాం. ఒకప్పుడు దేవుని సాన్నిహిత్యం ఎలా ఉండేది? ప్రతి చల్లపూట ఏ దేవుని తోటలో వచ్చి చక్కని మాటలతో వాళ్ళని ప్రేమించి మాట్లాడే దేవుడు ఆ బంధం కోల్పోయింది, తగ్గొట్టబడింది. దూరస్తులు అయిపోయాం. దూరస్తులు తెలిసే గ్యాప్ క్రియేటెడ్ బిట్వీన్ గాడ్ అండ్ us. మధ్యలో దూరం పెరిగిపోయింది. దేవుని ప్రేమ మనకు దూరం అయిపోయింది. మనం ఆయనకి శత్రువులు అయిపోయాం, అపవాది పిల్లలుగా మారిపోయాం, చీకట్లుగా మారిపోయాం. కాబట్టి గ్యాప్ని ఫిల్ చేయడానికి, మరలా ఏదేను తోటలో ఉన్న బంధాన్ని ఏర్పాటు చేయడానికి, సమాధానపరచడానికి. సమాధాన పడటం ఎవరికి అవసరం? ఎడమకం పెడమకం ఉన్నవారికే కదా సమాధానం అవసరం. సమాధాన పరచువారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి ఎందుకు యేసుప్రభు వారు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు? భూమి మీద ఆయన దేవుడై ఉండి కూడా. ఎందుకనంటే సమాధాన పరచువారు ధన్యులు, వారు మరి ఆయన దేవుని కుమారుడు కాబట్టి మానవ జాతిని దేవుణ్ణి సమాధానపరిచాడు. తన శిలువ రక్తం చేత సంధి చేసి ఆ రక్తంలో కార్చడానికి ఆయన రావాల్సి వచ్చింది ఈ లోకానికి. లేకపోతే అక్కడి నుంచి ఏదైనా చేయగలడు ఆయన. దేవుడే నరవతారం ఎత్తి ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, రక్త మాంసముల దేహములు కలిగినటువంటి తన స్వరూపంలో పుట్టినటువంటి మనుషులు పాపం చేశారు కాబట్టి, శాపం కొని తెచ్చుకున్నారు కాబట్టి, మరణాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి, ఇంకా ఆ దూరం పెరిగిపోతే ఏమైపోతుందో తెలుసా? చివరికి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు ఉండేది పరలోకం, అగ్నిగుండం ఎక్కడో, దానికి దీనికి మధ్యలో అగాధం పెద్ద గ్యాప్ అన్నమాట. ఇంకా శాశ్వతంగా మనిషి దూరం అయిపోతాడు దేవునికి. నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఎంత ఘోర పాపివైనా, వ్యభిచారివైనా, హంతకుడు అయినా, అబద్ధికుడు అయినా, నీవు చనిపోయేంత వరకు దేవుడు తన గాయపడిన హస్తాలు నీ వైపు చాపి నిన్ను పిలుస్తూనే ఉంటాడు, నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటాడు. కళల దర్శనం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు, ఏదైనా కరపత్రం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు, దైవజనుల ద్వారా నీ చెవుల్లో సువార్త వినేటట్టుగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎంత ఘోర పాపమైన వాడు బ్రతుకున్నాడంటే దేవుని దయ. దేవుడు ఇంకా వాడికి అవకాశం ఇస్తున్నాడు. వాడు బ్రతికినంత వైపు, కళ్ళు మూసేంత లోపు దేవుడు వాడిని ప్రేమిస్తూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు. హత్తుకోవాలని ఒక్క అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు పరిగెత్తుకుంటూ వస్తాడు. చూసాం కదా మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో తీయదులండి 15 అధ్యాయంలో చూస్తే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడి గురించి మనం వింటాం కదా. దూరదేశాలకు వెళ్ళి తన ఆస్తి అంతా పోగొట్టుకొని తండ్రికి ఇల్లు గుర్తొచ్చినప్పుడు ఆయన పొలంలో పడి వస్తుంటే తండ్రి దూరంగా చూసి ఏం చేస్తాడు తెలుసా? ఆ పొలం అడ్డంగా పడికెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి, అది దేవుని ప్రేమ అంటే. నువ్వు ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే 100 అడుగులు దేవుడు నీ వైపు వేస్తాడు. నిన్ను ఏమైనా నీ రక్షించాలనేదే ఆయన చిత్తం. ఒక్కసారి గుట్టుకుని ఇక్కడ కళ్ళు మూసి అగ్నిగుండానికి వెళ్ళిపోయావా, ఇంకా నీ జీవితంలో ఇక యుగాలు నీకు దేవుడి గురించి దేవుడికి ఎప్పుడు ఆలోచించడు. నీకు శాశ్వతంగా మర్చిపోతాడు ఆయన. ఇంకా అవకాశం లేదు నిన్ను రక్షించడానికి. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయావంటే దేవుడు కూడా తన జ్ఞాపకాల్లో నుంచి నిన్ను డిలీట్ చేసేస్తాడు. ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అయ్యి, ఇంక నువ్వు మారు మనసు పొందేది ఉండదు, అందులోంచి రక్షింపబడేది ఉండదు, నేను బయటకు తీసేది ఉండదు, శిక్ష అయిపోయింది, ఇంక బయటకు రానేది ఉండదు. ఇక ఆయన జ్ఞాపకాల నుంచి వెళ్ళిపోతాం, డిలీట్ అయిపోతాం. బ్రతికున్నంత కాలమే దేవుడు మన గురించి ఆలోచిస్తుంటాడు. కాబట్టి దూరస్థులమైనటువంటి మనల్ని సమీపంగా చేయడానికే, సమాధానపరచడానికే ఆయన వచ్చాడనమాట. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనతో దేవుని సమాధానపరిచాడు. ఆ సమాధానపరిచే పరిచర్యనే దేవుడు మనకి ఇచ్చాడు అని పౌలు గారు తన పత్రికలో చెప్తారన్నమాట. ఇప్పుడు సువార్త చెప్తుంది ఏంటో తెలుసా? సమాధానపరచు పరిచర్య అంటే మానవుణ్ణి దేవునితో సమాధానపరచడం కోసమే ఈరోజు మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన అయ్యగారు మరి ఇంతగా కష్టపడి తన ఉద్యోగం తను చేస్తూ కూడా నిద్ర లేకుండా తన డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇంతగా ఆయన ప్రయాసపడుతుంది దేనికోసం అంటే యేసుప్రభు వారు తనకు అప్పగించిన పరిచర్య. మానవులను దేవునితో సమాధానపరచాలి. పాప జీవితం నుంచి వాళ్ళు విడిపించబడి దేవునితో, యేసు రక్తం నుండి విశ్వాసం నుంచి దేవునితో సమాధానపడి మరల దేవుని బిడ్డలుగా మారాలి. కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్టు. ఇప్పుడు అగ్నిలో మంటల్లో ఇల్లు కాలిపోతుంది, ఇంట్లో జనం ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, కాలిపోతుంది. మనం చూస్తే ఏం చేస్తాం చెప్పండి? చిన్నగా వెళ్ళి ఆ బట్టలు మార్చుకొని మంచి బట్టలు వేసుకొని వచ్చి ఆ నీళ్ళు అగ్ని ఆర్పి బయటకు వేసేద్దాం అనుకుంటారా? అన్నం తిన్నాడు, సరే సగం అయింది కాబట్టి అన్నం
సగం కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళి రక్షిస్తారంటారా? ఉన్న పాటన ఏ పనైనా సరే వెంటనే పక్కన పడేసి, బైక్ మీద ఉన్నోడు కూడా బైక్ని పక్కన పడేసి ఉరికి కాపాడతారా లేదా? అగ్నిలోంచి కాపాడటం అంత, ఎందుకంటే అంత ప్రమాదం అది. ఆత్మలు కూడా అంత ప్రమాదం. ఏ క్షణాన ఎవరి జీవితం ముగించబడుతుందో తెలియదు. అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలంటే ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుసా? పరిచర్య అంటే అంత భారమైనది. అంత భారం వెలిగి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, కొంతమంది అయినా నా సహోదరుల్ని పాపం నుంచి విడిపించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. రేపు పొద్దున శబాష్ బేట, బలా మంచి దాసుడా, నమ్మకమైన దాసుడా అని అనేక పరిశుద్ధులు ఎదుట దేవుడు పరలోక రాజ్యంలో తమ దాసుని భుజం తట్టి అప్రిసియేట్ చేస్తే, ప్రశంసిస్తే, ఆ ఆనందం, ఆ సంతోషం నాకు చాలు అనుకొని దానికోసమే ఈ భూమి మీద తమ సుఖాలను పక్కన పెట్టి తమ ధనాన్ని కూడా వెచ్చించి ఇంత ప్రయాసపడేది ఎందుకోసం అంటే దానికోసమే. మనం కూడా ఏం చేయాలంటే, నేను ముగించేస్తున్నాను.